అందుకోసమే తెలంగాణ ప్రజలారా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇక్కడ ట్విట్టర్లో మనం ట్వీట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారికి బీసీ సమాజం అంతా బీసీ సమాజం అరే ఇక్కడ రాదా బీసీ సమాజం అంతా కూడా ట్విట్టర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది అక్కడ రాహుల్ గాంధీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ ఓసీలు ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో దీన్ని మ్యానిపులేట్ చేసినారు మాకు ఫేర్ సర్వే నిర్వహించాలని చెప్పి బీసీ సమాజమా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువకులు బీసీ మేధావులందరూ కూడా చూడండి ఒక వాడికి 10,000 రూపీస్ ఇస్తానని చెప్పారు ప్రస్తుతం అయితే వాళ్ళు నేను వాళ్ళకి అడిగితే వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వడం లేదు నేను ఒక్కనే కాదు ఆ కాప్రా మున్సిపాలిటీలో నాతో పాటు చాలా మంది మిత్రులు పాల్గొని ఎమ్యూనిటర్గా పనిచేయడం జరిగింది దాదాపు మేము 10 నుంచి ఒక 15 రోజులు సర్వే చేయడం జరిగింది కొంతమంది అయితే అసలు సర్వే చేసినప్పుడు కొంతమంది అసలు సహకరించలేదు కొంతమంది సహకరించారు సరే అయినా విధంగా మన గవర్నమెంట్దే కదా మన కులగణనే అనేసి చేయడం జరిగింది మరి ఇప్పుడు సర్వే చేసి 4 నెలలు దాటిపోయింది ఇగో ఈయనకు 150 ఇండ్లు ఇస్తే 90 ఇండ్లలో చేసిండు 60 ఇండ్లు ఇచ్చిపెట్టిరు ఒక్క ఎమ్యూనరేటరే ఇట్లా ఎక్కడ కూడా డాటా పొంతన లేకుండా ఒక ఆఫీసర్ మాట్లాడిండు నేను ఇన్ఛార్జ్ ఉన్న ఏరియాలో 20% కాలేదని చెప్పారు మరి ఈ రకంగా అసమగ్రంగా చేసినటువంటి సర్వే ఇది దేశానికి తలమానికం ఎట్లయితది కులాల వారిగా లెక్కలు బయటపెట్టరు చూద్దాం కులాల వారిగా గ్రామాల వారిగా లెక్కలు బయటపెట్టరు కులాల వారిగా గ్రామాల వారిగా లెక్కలు బయటపెట్టరు మనకు చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ డొమైన్లోకి తీసుకురారు సపోజ్ మీ ఊరుంది మల్యాల మీ మల్యాలలో ఉన్నటువంటి ఊర్లో ఎవరెంత శాతం ఉన్నారని తెలిస్తే ఇంటింటికి పోతే అడిగి తెలిసిపోతుంది ఒకటే రోజు మా ఊరుంది మా విలేజ్లో అది మాది మేజర్ గ్రామ పంచాయతీ మా ఊర్లో రెడ్డిస్ ఉండరు ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత వైశ్యులు వాళ్ళే ఉంటారు ఇంకా వేరే క్యాస్టే ఉండదు సో ఇట్లా మీరు కులాలకు సంబంధించినటువంటి లెక్క ఇంకా ఇప్పుడు అయిపోయింది అనుకుంటున్నారేమో కాదు ఆ మొత్తం డాటా నిజంగా మనది పారదర్శకమైనటువంటి డాటానే అయితే రిలీజ్ చేయరు రెండోది ఇంకొకటి అది కాదు ఎవరెవరైతే సర్వేలో పాల్గొనలేదో సర్వేలో పాల్గొన్న కుటుంబాల వివరాలు పెట్టండి తెలుసు ఒక్కరోజు ఏం చేయొచ్చు తెలుసు అసలు యాక్చువల్గా వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజు ఒక సండే ఇచ్చి ఈ సండే రోజు ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు ఒకవేళ ఎమ్యూనరేటర్ కూడా అవసరం లేదు ఎవరికి వాళ్ళు మీ ప్రభుత్వం ఆ మాట చెప్పింది కానీ ఏది మెకానిజం ఏది ఎక్కడికి పోవాలి వాళ్ళు ఎక్కడికి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా ఏ డేట్ చెప్పాలి క్లారిటీ ఇవ్వాలి ఏది మున్సిపల్ ఆఫీస్కి పోన్నా శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా కేవలము ఎన్నికలు అధికారం అనేటువంటి టాపిక్ మీద మీ చిత్తం ఉంటే 1931లో తప్పిపోయినటువంటి బీసీల జనాభా లెక్క ఈ రోజు కూడా మీరు తప్పిదాలతోనే ముందుకు తీసుకొస్తా ఉంటే మేల్కొన్నటువంటి బీసీ సమాజం కేవలం ఈడబ్ల్యూఎస్ను మీరు కాపాడుకోవడానికి చేసినటువంటి కుట్రలో భాగమే ఇది రెండోది ఇక్కడ హడావిడిగా మీరు బయట పెట్టారు సరే ఢిల్లీ ఎలక్షన్కు ఒకరోజు ముందు మనం ఏదో ప్రయత్నం చేయబోయినాం అది పార్టీ ప్రయోజనాలు అవన్నీ ఉండొచ్చు కానీ మీరు మీ ప్రయోజనాల కోసం బీసీల లెక్కను తప్పు చెప్తామంటే ఎట్లా మీరు చెప్పినటువంటి లెక్కకు శాంటిటీ ఏంది మీరు ఒకటి నేను తీన్మార్ మల్లన్నగా బీసీ వర్గాల బిడ్డగా డిమాండ్ చేస్తా ఉన్నా మనం చేసినటువంటి సమగ్ర కుల సర్వే ఉంది కదా గ్రామాల వారిగా వివరాలు పెట్టండి గ్రామాలు వార్డుల వారిగా పెట్టాలి వార్డుల వారిగా వివరాలు పెట్టండి రెండోది ఎవరు ఇందులో పాల్గొనలేదో వాళ్ళ వివరాలు పెట్టండి ఈ రెండు పెడితే మనం సరిగ్గా చేసినట్టు పోయిగా ఈ రెండు పెడితే చాలు ఎక్కడ కూడా అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే ఓనర్ తప్ప మిగతా అపార్ట్మెంట్ ఎవరిని చేయలే ఎట్లయితుంది ఇది సమగ్రంగా అంటారు మళ్ళీ ఇంకా కాబట్టి ఈ అసమగ్రమైనటువంటి కుల సర్వేని బీసీ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు ఒక్కరన్నా బీసీ వర్గాల్లోంచి ఇది మాకు నచ్చిందా అన్నోడు ఉన్నాడా ఈ సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ దగ్గర 42 అపార్ట్మెంట్లలో మొత్తం సర్వేనే జరగలే తర్వాత ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి 138 వార్డులో అసలు సర్వేనే జరగలే సో ఇట్లా మీరు ఈ సర్వే చేయకుండా వాస్తవానికి ఏం జరగాలి నిజంగా సర్వే చిత్తశుద్ధితో ఉంటే సర్వే ప్రారంభమైన రోజు
ముఖ్యమంత్రి గారు ఇంటికి ఎన్యూమరేటర్ని పిలిపించుకొని ఇగో నేను సర్వే చేసుకున్నా మీరు అందరు చేయరని చెప్పి మిగతా మంత్రులు అందరు కూర్చొని చేసేది ఉండే, ఓ ప్రచారం చేసేది ఉండే. అదేమీ చేయకపోతే చివరి రోజు మనం సర్వేలో పాల్గొంటే ఒడిచిపోయే కథ. అంటే ఇంటెన్షనల్గా సమగ్ర కుల సర్వేను ఖతం చేసిరు. బీసీ ప్రజలారా, మన ఓట్లు మనం వేసుకుంటే మన లెక్కలు మనం తీయొచ్చు. వీళ్ళు ఎప్పటికీ విషాన్ని వడపోస్తే అమృతం కాదు, విషమే అవుతుంది. కాబట్టి బీసీ సమాజమా అంతా మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కొంతమంది కాన్సీరామ్ గారు తన అన్ ఎరా ఆఫ్ స్టూంజెస్ అనేటువంటి బుక్లో రాసినట్టుగా, చెంచాయుగం అనే బుక్లో రాసినటువంటి విధంగా కొంతమంది ప్రవర్తిస్తారు. ఆ చెంచాల గురించి మీరు ఆలోచించకండి. కానీ ఒకటైతే సత్యం, తెలంగాణ రాష్ట్రంలో కుద్దు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఒప్పుకుంటారు ఇది అన్యాయం అన్నా అని. అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి రెడ్లు ఫోన్ చేసి చెప్తారు, అన్న ఇది అన్యాయం అన్న, ఇది జరిగింది, మ్యానిపులేషన్ జరిగిందన్న, ఇంత జనాభా ఇంత తక్కువ ఉండదన్న బీసీలది అని వాళ్ళు కుల్లాగా చెప్తున్న తర్వాత ఇక మరి బీసీ సమాజమా మనం మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 12 తారీఖు వరకల్లా నోటీస్కు రిప్లై ఇవ్వాలని చెప్పిర్రు. నేను ఒకటి చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న దేనికి భయపడేటోడు కాదు. అర్థమైందా? తీన్మార్ మల్లన్న దేనికి భయపడేటోడు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు మీ నోటీసును అందుకున్నారు. వాళ్ళు మీకెప్పుడు షోకాజీ అన్నో ఎన్నికలలో చూపిస్తారు. బీసీల షోకాజ్ ఎన్నికలలో చూద్దరు మీరు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి బీసీలను దూరం చేసే విధంగా, కాంగ్రెస్ పార్టీకి బీసీలను దూరం చేసే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజలు గమనిస్తున్నారు. మీ కర్మ, దాన్ని ఎవడు కాపాడలేడు. కానీ ఒకటైతే సత్యం, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం. పేద వర్గాల కోసం ఆలోచిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని మా నాయకుడిగా గుర్తిస్తాం. ఇదే నేను చెప్పదలుచుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలి. ఆయన ఆలోచన విధానం ముందుకు తీసుకుపోరు. వీళ్ళు ఆయనకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోరు. ఆయన కథ ఉండదు, మొత్తం ఇదే వ్యవహారం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, నేను చెప్తా ఉన్న అసమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే, అది సమగ్రంగా లేదది. అందులో లెక్కలు మారిపోయినాయి, తారుమారైపోయినాయి. ఈ తారుమారైనటువంటి లెక్కల గురించి నేను ఏదైతే చెప్పినో ఆ మాట కట్టుబడి ఉన్నా. థ్యాంక్ యూ. ఇక మిగతా వార్తల్ని మన సుదర్శన్ అండ్ శ్యామ్ అందిస్తారు.